ఆసియా కప్ గెలిచి విన్నింగ్ జోష్లో ఉన్న టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్కి మళ్ళీ టెస్ట్ ఫార్మేట్ అలరించిపోతుంది. దాదాపు ఒక 15 రోజుల పాటు అంటే 2 టెస్టుల సిరీస్ వెస్టిండీస్తో సొంతగడ్డ మీద టీమిండియా మళ్ళీ టెస్ట్ ఫార్మేట్లో ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయబోతుంది. దీనికోసం ఆల్రెడీ అంటే ఆసియా కప్కి ఈ వెస్టిండీస్ సిరీస్కి మధ్యలో కేవలం 5 రోజుల గ్యాప్. సో ఆల్రెడీ స్వదేశానికి వచ్చి మరి రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా. సో మార్నింగ్ 9:30కి స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి కంప్లీట్గా మనం చూసుకుంటే ఆసియా కప్ జట్టులో ఉన్న 4 ప్లేయర్స్ ఆల్రెడీ వచ్చి జాయిన్ అయిపోయారు టీంతో పాటు. మిగిలిన వాళ్ళందరూ T20 ఫార్మేట్కి చెందిన ప్లేయర్స్ కావడంతో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే కొంతమంది బూమ్రా, గిల్, అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్స్కి మాత్రం రెస్ట్ లేదు. ప్రస్తుతం ఈ మ్యాచ్కి సంబంధించి తొలి టెస్ట్కి సంబంధించి ఫైనల్ 11 కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది అనేది చాలా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే రీసెంట్గా రోహిత్ శర్మ అంటే ఇంగ్లాండ్ టూర్కి ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత గిల్ కెప్టెన్సీ అందుకోవడం, ఇంగ్లాండ్ గడ్డ మీద ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో సిరీస్ని సమన్ చేయడం ఒక మంచి పెర్ఫార్మెన్స్గా మనం చెప్పుకోవాలి. సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా ఆడబోతున్న రెండో సిరీస్ ఇది. సో ఇంగ్లాండ్తో సిరీస్ ద్వారా టై చేయడం ఒక కీలకమైన పాయింట్లు వచ్చినప్పటికీ కూడా మరి సొంతగడ్డ మీద జరుగుతున్న సిరీస్ కావడంతో వెస్టిండీస్ మీద ఖచ్చితంగా సిరీస్ గెలవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో తుది జట్టు కాంబినేషన్ సంబంధించి ముఖ్యంగా బూమ్రాకి రెస్ట్ ఇస్తారా లేదా, ఇదే హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా బూమ్రాకి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో కేవలం 3 మ్యాచ్లు ఆడిపించి 2 టెస్ట్ మ్యాచ్లు రెస్ట్ ఇచ్చారు. మరి వెస్టిండీస్తో సిరీస్కు ముందు అతన్ని ఎంపిక చేయకపోవడమే బెటర్ అని చాలామంది మాజీలు విశ్లేషకులు అభిప్రాయపడినప్పుడు కూడా సెలక్షన్ కమిటీ మాత్రం బూమ్రాను సంప్రదించే అతన్ని కొనసాగించడానికే నిర్ణయించుకుంది. సో టెస్ట్ సిరీస్ ఏదైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో ఖచ్చితంగా తొలి సిరీస్ విజయం ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలి అనేది ఒక ఖచ్చితమైన ఒక టార్గెట్తోనే ఫుల్ ఫ్లెడ్జ్ టీమ్ని బరిలోకి దింపింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. మరి అయితే బూమ్రా ఖచ్చితంగా రెస్ట్ లేదనే చెప్పాలి. 2 రోజుల రెస్ట్తో మళ్ళీ వచ్చేసాడు టీంలోకి. సో ఫైనల్ 11 కాంబినేషన్ చూసుకుంటే 3 స్పిన్నర్లు, 2 పేస్ బౌలర్లతో బరిలోకి దిగిపోతుంది. బూమ్రా, సిరాజ్ పేస్ అటాక్ని నడిపించబోతున్నారు. ఇక స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అలాగే వాషింగ్టన్ సుందర్ 3 ఖచ్చితంగా జట్టులో ఉంటారు. ఎందుకంటే అక్షర్ పటేల్ని ఒకవేళ బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే మాత్రం అక్కడ వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. కానీ ఒకవేళ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ మధ్య ఆ డోలమయమనం జరుగుతుంది అంటే సందిగ్ధత అనేది కంటిన్యూ అవుతుంది. వాళ్ళిద్దరు ఎవరిని చూస్ చేస్తారు? ఇంగ్లాండ్ గడ్డ మీద ఇద్దరు కూడా పెర్ఫామ్ చేశారు. సో ఈ విధంగా చూసుకున్న అక్షర్ పటేల్ ఆసియా కప్లో బాగా పెర్ఫామ్ చేసినప్పటికి కూడా కంటిన్యూగా ఆడుతున్నాడు కాబట్టి మేబీ రెస్ట్ ఇస్తారేమో అనే ఒక ఆలోచన అయితే ఉంది. అదే చూసుకుంటే కనుక ఖచ్చితంగా అక్షర్ పటేల్ బెంచ్కే పరిమితం అవ్వాల్సి వస్తుంది. ఇక తెలుగు తేజం ఆంధ్ర క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు ఉంటుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే బ్యాటింగ్ కాంబినేషన్ చూసుకుంటే కనుక ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే పడిక్కల్, దేవదూత్ పడిక్కల్ ఇంగ్లాండ్ టూర్లో ఏదైతే మన సాయి సుదర్శన్ బాగా ఆడినప్పటికీ, అలాగే ఫెయిల్ అయిన కరుణ్ నాయర్ని డ్రాప్ చేసి పడిక్కల్కి పిలుపునిచ్చారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ టీంలోకి వచ్చాడు. సో బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే స్పిన్ పిచ్ దృష్ట్యా ఎవరు బాగా ఆడతారు అంటే మనకి రిషబ్ పంత్ లేకపోవడం ఒక విధంగా మైనస్ పాయింట్ అయినప్పటికీ కూడా ధ్రువ్ జురేల్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్నాడు. ఈ విధంగా చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్లో మరి నితీష్ కుమార్ రెడ్డిని ఒకవేళ తీసుకుంటే ఎవరిని డ్రాప్ చేస్తారనేది ఇక్కడ సందిగ్ధంగా ఉంది. ఎందుకంటే ఆ ఇంగ్లాండ్ టూర్ తర్వాత గాయపడ్డాడు ఇంగ్లాండ్ టూర్ సమయంలో. మరి ఆ తర్వాత తను కోలుకుని రీసెంట్గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడా లేదా అనే దాని మీదే తుది జట్టులో అతనికి చోటు దక్కడం ఆధారపడి ఉంటుంది. అటు వెస్టిండీస్ని కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. రోస్టన్ చేజ్ నాయకత్వంలో అంటే యువ సీనియర్ క్రికెటర్ల కాంబినేషన్లో వాళ్ళు వెస్టిండీస్ జట్టు ఇండియా సిరీస్కి వచ్చింది. వాళ్ళకు కూడా కీలకమైన సిరీస్గానే చెప్పాలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో. కానీ సొంతగడ్డ మీద భారత్ని ఎంతవరకు పోటీ ఇస్తుంది, ఎంతవరకు నిలువరిస్తుంది అనేది చెప్పడం మాత్రం ఖచ్చితంగా టీమిండియానే ఫేవరెట్గా చెప్పొచ్చు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. టెస్ట్ ఫార్మేట్ కావడంతో మనకి శుభ్మన్ గిల్ కానీ, జైస్వాల్ కానీ కొంతమంది ఏదైతే ఫామ్లో ఉన్నారో వాళ్ళ మీద చాలా అంచనాలు ఉన్నాయి. సాయి సుదర్శన్ కానీ వాళ్ళకి ఇచ్చిన అవకాశాలని ఖచ్చితంగా ఉపయోగించుకుని ఖచ్చితంగా పెర్ఫామ్ చేస్తే, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ టెస్ట్ సిరీస్ జరగడానికి చాలా రోజుల సమయం ఉంది. సో ఒక బెంచ్ మార్క్గానే ఈ సిరీస్ని చూడొచ్చు. ఒక శుభారంభం అయితే ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వెస్టిండీస్తో సిరీస్ అహ్మదాబాద్ వేదికగా ఏదైతే అక్కడ రెడ్ సాయిల్ పిచ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాటర్లకి కాస్త ఓపిక్గా క్రీజ్లో నిలదొక్కుని పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఫైనల్ 11 కాంబినేషన్ మాత్రం ఖచ్చితంగా అటు గంభీర్కి కానీ ఇటు కెప్టెన్ గిల్కి కానీ ఒక సవాల్గానే మారిందని చెప్పొచ్చు.